కార్తీక మాసంలో 4వ రోజు నాగుల చవితి పర్వదినం. ఈ నాగుల చవితి పర్వదినం సందర్భంగా మహిళలు గాని, పురుషులు గాని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, దేవాలయంలో ఉన్నటువంటి పాము పుట్ట దగ్గరకు వెళ్ళటం. దేవాలయంలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి, పుట్ట మీద పసుపు కలిపిన నీళ్లు చల్లాలి. ఆ తర్వాత పుట్ట దగ్గర కొద్దిగా బియ్యపిండి, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ కూడా చల్లాలి. ఆ తర్వాత బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక సర్పం ఆకారంలో చిన్న బొమ్మ తయారు చేసుకొని తమలపాకు మీద ఆ బియ్యపిండి సర్పం రూపు నుంచి దాన్ని పిట్ట మీద ఉంచాలి. అయితే పుట్ట మీద ఈ రూపును ఉంచలేకపోయినా పర్వాలేదు. పుట్ట మీద చక్కగా బియ్యపిండి, పసుపు, కుంకుమ అలంకరించాక పుట్ట దగ్గర పుష్పాలు ఉంచి పుట్టలో పాలు పోయండి. పుట్ట దగ్గర చలిమిడి, చిమ్మిలి నైవేద్యం పెట్టండి. పుట్ట దగ్గర వీలైతే ప్రమిదలో నూనె